ట్రేడర్కి స్కాల్పింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకు? 1 మినిట్, 3 మినిట్, 5 మినిట్ లాంటి హై యాక్షన్ ఉండే లాంటి టైం ఫ్రేమ్స్లో మీరు ట్రేడ్ అనేది చేస్తుంటారు. క్విక్ ఎంట్రీస్, క్విక్ ఎగ్జిట్స్ చేస్తూ ఉంటారు. ప్రాఫిట్స్ ఇలా కళ్ళ ముందర రన్ అవుతుంటుంది. 5-10 నిమిషాల్లో ట్రేడ్ అనేది క్లోజ్ చేసేసుకుంటారు, ప్రాఫిట్స్ చేసుకుంటారు, దుకాణం బంద్ చేస్తారు, వెళ్ళి రెగ్యులర్గా పని చేసుకుంటారు. కాబట్టి ఈ స్కాల్పింగ్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ట్రేడర్స్లో చాలా ఫ్యాసినేటింగ్గా ఉంటుంది. అండ్ ఎందుకుండా చెప్పండి, స్కాల్పింగ్ చేస్తున్నారు అనుకోండి, ఇంట్రాడేలో వి షేప్ రికవరీ ఇలాంటి వాలటైల్ మూవ్స్ నుంచి మీరు సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఓవర్ నైట్ రిస్క్, అంటే ఇవాళ మనం పొజిషన్ తీసుకుంటే రేపు మార్కెట్లో ఏమవుతుంది, ట్రంప్ ఏదైనా న్యూస్ అనౌన్స్ చేస్తారా, జియో పొలిటికల్ గా ఏదైనా జరుగుతుందా, ఇలాంటి ఏ బాధ లేకుండా సింపుల్ గా 5-10 నిమిషాల్లో ట్రేడ్ చేసామా, క్లోజ్ చేసామా అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఈ స్కాల్పింగ్ అనేది చాలా మందికి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గా అనేది ఉండిపోతుంది. సో ఆ థాట్ ఏదైతే ఉందో దాన్ని అలాగే హోల్డ్ చేసి కొంచెం సేపు పక్కన పెట్టి, ఇప్పుడు 2026 లో మే మంత్ లో నేను ఈ వీడియో చేస్తున్న టైంకి స్కాల్పింగ్ కి ఇంకా రెలవెన్స్ ఉందా లేదా, మీరు యాజ్ అ ట్రేడర్ గా స్కాల్పింగ్ అనే ఒక కాన్సెప్ట్ ని మీరు ఎంచుకోవచ్చా లేదా, స్కాల్పింగ్ వర్కౌట్ అవుతుందా అవ్వదా, అండ్ స్కాల్పింగ్ కి ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేయొచ్చు, ఇలాంటివన్నిటి గురించి, స్కాల్పింగ్ గురించి ఇన్ డెప్త్ గా మనము రియాలిటీ చెక్ అనేది ఇదే వీడియోలో తెలుసుకుందాము. సో ఛానల్ కి ఎవరైతే ఫస్ట్ టైం వచ్చేసారో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో కాంటెంట్ నచ్చుతుంటే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకా ఎవరికైతే నా గురించి తెలీదో, నా పేరు నిహాల్, నేను స్టాక్ మార్కెట్ లో ఒక ఫుల్ టైం ఆప్షన్స్ ట్రేడర్ ని, అండ్ మీరు చూస్తున్న వీడియోస్ ని ఎడిట్ చేసింది బషీర్. సో ఇంకా వీడియోని మొదలు పెట్టేద్దామా? సో మనం వీడియోలోకి వెళ్లే కంటే ముందర మీ అందరికీ ఒక చిన్న టార్గెట్ ఇస్తా. అదేంటో తెలుసా? కింద కమెంట్స్ లో మీరు ఏదైనా ఈ స్ట్రాటజీ గురించి అవచ్చు, దేని గురించి అయినా 500 కమెంట్స్ కనుక చేస్తే 5000 లైక్స్ కూడా చేసి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ వీడియో మీకు ఏఐని యూస్ చేసుకొని మీరు ఒక స్కాల్పింగ్ స్ట్రాటజీని ఆటోమేట్ ఎలా చేయొచ్చో స్టెప్ బై స్టెప్ ట్యూటోరియల్ మీ అందరికీ చేసి వీడియో అనేది పెడతాను. సో మీకు ఆ వీడియో కావాలి, స్కాల్పింగ్ కోసం స్ట్రాటజీ కూడా కావాలి అని అనుకుంటే ఏం చేయాలి? కింద కమెంట్ చేయాలి, లైక్ చేయాలి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో దానికి రిలేటెడ్ గా చేస్తాను. సో ఇంకా మనం మెయిన్ వీడియోలోకి వచ్చేసి, స్కాల్పింగ్ అంటే ఏంటో తెలియని వాళ్ళ కోసం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో చెప్పాలి అని అనుకుంటే, ఇప్పుడు మీరు ఒక బండి నడుపుతున్నారు, ముందరంతా ట్రాఫిక్ జామ్ అయింది, ఇక్కడ కార్లు ఉన్నాయి, అక్కడ ఆటోలు ఉన్నాయి, ఇక్కడ ఏవో అన్ని ఉన్నాయి అనుకుందాము. ఇప్పుడు మీరు బండి మీద వెళ్తూ ఇక్కడ ఒక కారు ఉంది, ఇక్కడ ఒక ఆటో ఉంది, మధ్యలో ఒక సన్న గ్యాప్ మీకు కనిపిస్తుంది. మీరు ఏం చేయాలి? బండి మీద జుబ్ 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 అని కట్లు కొట్టుకుంటూ ఆ గ్యాప్స్ నుంచి మనోవర్ చేసుకుంటూ వెళ్ళిపోతారు చూడండి. అదే విధంగా స్టాక్ మార్కెట్ లో మీరు లార్జర్ టైం ఫ్రేమ్స్ అంటే 10 మినిట్, 15 మినిట్, 1 అవర్, 1 డే టైం ఫ్రేమ్ ఏదో పెద్ద పెద్ద టైం ఫ్రేమ్లో కనిపిస్తుంటాయి కదా. ఈ టైం ఫ్రేమ్స్ కి మధ్యలో చిన్న చిన్న టైం ఫ్రేమ్స్ 1 మినిట్, 3 మినిట్ లాంటి టైం ఫ్రేమ్స్ ని ఐడెంటిఫై చేసుకొని అక్కడ చిన్న చిన్న ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ని మీరు ఫైండ్ చేసుకొని, ఎక్కడ మనకి ట్రాఫిక్ లో ఏదైతే గ్యాప్ చూసుకున్నారు చూడండి, అలాంటి ఒక గ్యాప్ మనము రెగ్యులర్ ట్రేడింగ్ లో మనం చూసుకొని అక్కడ ట్రేడ్ చేసుకొని క్విక్ గా ఇన్ అయ్యాం, క్విక్ గా అవుట్ అయిపోయాం లాంటి ట్రేడింగ్ చేస్తే దాన్ని మనము స్కాల్పింగ్ అనేసి అనొచ్చు. అండ్ ఇప్పుడు బండి మీద నడుపుతూ అలా ట్రాఫిక్ లో కట్లు కొట్టడం ఎంత మందికి ఇష్టం ఉంటుందో, అదే విధంగా స్కాల్పింగ్ కూడా అంత మందికి ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది అని అంటే, అదొక వీడియో గేమ్ లాగా ఒక అడ్రినలిన్ రష్ అనేది చాలా క్విక్ గా వస్తుంది. కాబట్టి చాలా మంది స్కాల్పింగ్ వైపు అనేది అడిగేస్తుంటారు, ఇటువైపు అనేది వస్తుంటారు. అండ్ ఈ గ్యాప్ లో స్కాల్పింగ్ అనే ఒక వరల్డ్ లో అందరూ మిస్ అయ్యేది ఏంటో తెలుసా? ఇప్పుడు మీరు ట్రాఫిక్ లో ఎన్నైతే కట్లు కొడుతూ ఉంటారో, స్కాల్పింగ్ చేసేటప్పుడు అన్ని రకాల ట్రేడ్స్ అనేవి తీసుకుంటుంటారు. ఇప్పుడు నార్మల్ గా మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నారు అనేసి అనుకుందాం. మీరు ఎన్ని ట్రేడ్లు తీసుకుంటారు? ఒక ట్రేడ్ తీసుకుంటారు, మాక్సిమం 2 ట్రేడ్లు తీసుకుంటారు. కానీ అదే మీరు స్కాల్పింగ్ చేస్తున్నారు అనుకుంటే సింగిల్ డే 10 to 20 ట్రేడ్స్ కూడా తీసుకోవచ్చు. కొన్నిసార్లు అయితే 30 ట్రేడ్స్ కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ చాలా మంది మిస్ అయిపోయేది అదే. 30 ట్రేడ్స్ ఎవ్రీ సింగిల్ డే ట్రేడ్ చేస్తారు ఒక స్కాల్పింగ్ చేస్తూ. అండ్ ఇక్కడ మనకి మేజర్ రియాలిటీ చెక్ రావాలి. ఎందుకు అనంటే 30 ట్రేడ్లు మీరు చేస్తున్నారంటే ప్రాఫిట్ మీకు వచ్చినా రాకపోయినా బ్రోకర్ కి మాత్రం ప్రాఫిట్ వస్తుంది. ఎందుకు? మీరు ఒక సింపుల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసుకుందాం. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఒక ట్రేడ్ ఎంట్రీ చేయాలి, ఎగ్జిట్ చేయాలి. నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నారు, ఎట్ ద మనీలో కొంటున్నారు అనేసి అనుకుందాం. మీకు ఎంత అవుతుంది? 20 రూపీస్ బయ్యింగ్ కి, 20 రూపీస్ సెల్లింగ్ కి, 40 రూపీస్ బ్రోకరేజ్ పోతుంది. తర్వాత ఎస్టీడీ ట్రాన్సాక్షన్ ఇవన్నీ కలిపినా కూడా ఇంకొక 10 రూపాయలు అయితే గ్యారంటీ. 50 to 55 రూపీస్ ఎలా అయినా ఖర్చు పోతుంది. ఇప్పుడు మీరు రోజుకి 30 ట్రేడ్లు తీసుకుంటున్నారు అనుకుంటే 30 into 50 ఎంత? 1500 రూపీస్ ఎవ్రీ సింగిల్ డే మీకు దీనికి ఖర్చు అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మీరు 20 రోజులు ట్రేడింగ్ డేస్ కోసం చేసుకుంటే 30,000 రూపాయలు, రఫ్ గా 20 డేస్ ట్రేడ్ చేసుకున్నారనుకుంటే 30,000 బ్రోకరేజ్ అండ్ చార్జెస్ లోనే పోతున్నాయి. ఇప్పుడు మీరు క్యాపిటల్ ఒక 50,000తో ట్రేడ్ చేస్తున్నారనేసి అనుకుందాం. అప్పుడు 50,000తో ట్రేడ్ చేస్తూ
50% ప్రాఫిట్ చేసుకుంటున్నారు అనేసి అనుకుందాం. అంటే ఎవ్రీ సింగిల్ మంత్ 25,000 ప్రాఫిట్ చేసుకుంటున్నారంటే కూడా చార్జెస్ 30,000 కడుతున్నారు కాబట్టి మీరు ఇంకా నెట్ 5,000 లాస్ లోనే ఉంటారు. అండ్ స్కాల్పింగ్ రియాలిటీ అదే. అండ్ ఆ రియాలిటీ తెలియకుండా, స్కాల్పింగ్ ఎంత వాల్యూమ్స్ తో చేస్తారో తెలియకుండా, ఎవరైతే జస్ట్ 1 లాట్ తో ట్రేడ్ చేయగలుగుతారో వాళ్ళు స్కాల్పింగ్ చేయడం వల్ల లాసెస్ అనేది చేసుకుంటున్నారు. సో స్కాల్పింగ్ అనేది ఎవరికి ఎక్కువ సూట్ అవుతుంది? ఎవరి దగ్గర అయితే క్యాపిటల్ చాలా ఎక్కువ ఉందో, ఎవరైతే 10, 15, 20 లాట్స్ తో ట్రేడ్ చేయగలుగుతారో వాళ్ళకి స్కాల్పింగ్ లో కొంచెం ప్రాఫిటబిలిటీ ఉండే ఎడ్జ్ అనేది ఉంటుంది. అది కూడా ఎప్పుడు అని అంటే, స్కాల్పింగ్ ఎలా చేయాలి, 1 మినిట్ లో ట్రేడ్ తీసుకోవడం అంటే ఎక్స్ట్రీమ్ ఎఫిషియన్సీ ఉండాలి. 1 సెకండ్ కూడా మీరు డిలే చేయలేరు. ఆపర్చునిటీ కనిపించిందా, బటన్ నొక్కామా, ట్రేడ్ ఎంట్రీ తీసుకున్నామా, ఎగ్జిట్ చేసామా, చాలా క్విక్ గా డిసిజన్స్ అనేది తీసుకోవాలి. అండ్ అంత ఎఫిషియన్సీ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తూ ప్రాఫిట్స్ చేసుకుంటూ వచ్చి 1 డేలో స్వింగ్ ట్రేడింగ్ చేసి, తర్వాత మెల్లిగా 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఇంకొక స్వింగ్ ట్రేడింగ్ చేసుకుంటూ, మెల్లిగా 5 మినిట్ ఇంట్రాడే టైం ఫ్రేమ్ కి వచ్చి, దాని నుంచి 3 మినిట్ కి వచ్చి, 3 మినిట్ నుంచి 1 మినిట్ కి, అలా ఒక 10 ఇయర్స్ మార్కెట్ లో ప్రాఫిటబుల్ గా ట్రేడ్ చేసుకుని వచ్చే స్టేజ్ కి అప్పటికి డబ్బులు ఉంటాయి, క్యాపిటల్ కూడా ఉంటాయి. కాబట్టి అప్పుడు స్కాల్పింగ్ చేస్తే మీరు ప్రాఫిటబుల్ గా అనేది అవుతారు. చూసారు కదా ఎంత ప్రాసెస్ ఉందో. అండ్ ఇంత ప్రాసెస్ ఎవ్వరికి చేయలేరు కాబట్టి, ఎవ్వరికి ఇంత పేషెన్స్ లేదు కాబట్టి 2026 సెబీ రిపోర్ట్స్ డేటా ప్రకారం ఏం చెప్తున్నారో తెలుసా? ఎవరెవరైతే స్కాల్పింగ్ చేస్తున్నారో, ఆప్షన్ ట్రేడింగ్ ఇవన్నీ కూడా పక్కన పెట్టండి, ఎవరైతే జస్ట్ స్కాల్పింగ్ చేస్తున్నారో వాళ్ళలో 100 మందిలో 91 మంది లాసెస్ చేసుకుంటున్నారు. అంటే 91% మీరు సక్సెస్ అవ్వరు అన్న ప్రాబబిలిటీ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఓ బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ నుంచి మీరు దూకితే 90% చచ్చిపోతారు అనేసి అన్నాం అనుకోండి, ఎవరైనా దూకుతారా చెప్పండి? బట్ ట్రేడింగ్ లాంటి వరల్డ్ లో, అది కూడా స్కాల్పింగ్ లో 91% ప్రాబబిలిటీతో మీరు లాస్ చేసుకుంటారు అని చెప్పి గవర్నమెంట్ విత్ డేటా సెబీతో చెప్తుంటే కూడా చాలా మంది దీంట్లోకి అనేది వస్తున్నారు. అండ్ హార్డ్స్ రియాలిటీ అదే చూసుకుంటే ఆల్మోస్ట్ లాస్ట్ 1 year లో 1,00,00,000 జస్ట్ స్కాల్పింగ్ చేసి నష్టపోయారని చెప్పి కూడా మనకి డేటా చెప్తుంది. సరే ఇవన్నీ ఉన్నాయి, అయినా సరే నాకు నా మీద నమ్మకం ఉంది, సెల్ఫ్ కంట్రోల్ ఉంది, డిసిప్లిన్ ఉంది, మనీ మేనేజ్మెంట్ ఉంది, అన్ని ఉన్నాయి. నాకు జస్ట్ స్కాల్పింగ్ చేసుకుంటే ఏ టైంలో చేసుకోవాలి, ఏ స్ట్రాటజీస్ ప్రాఫిటబుల్ గా ఉంటాయి అది చెప్పు చాలు అని చెప్పి కొంతమంది అడుగుతుంటారు కదా. సో వాళ్ళ కోసం సింపుల్ గా చెప్పాలి అని అంటే, స్కాల్పింగ్ అనేది మార్నింగ్ టైంలో, అంటే 9:15 ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అవుతుందో అక్కడి నుంచి ఆల్మోస్ట్ మనం 10 o'clock, ఏదైతే ఫస్ట్ 45 minutes లేదా ఫస్ట్ 1 hour అనుకోండి, ఆ టైం ఫ్రేమ్ లో మార్కెట్ లో భయంకరమైన వాలటిలిటీ ఉంటుంది. సో అలాంటి వాలటిలిటీని క్యాప్చర్ చేసుకుంటే చాలా మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది స్కాల్పింగ్ చేసుకునే వాళ్ళకి. కానీ వాలటిలిటీ అని ఏదైతే నేను చెప్తున్నానో ఆ పదంని అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే వాలటిలిటీ మీకు ఫేవరబుల్ గా ఉండొచ్చు, మీకు అగెయిన్స్ట్ గా కూడా ఉండొచ్చు. అండ్ ఒక్క రాంగ్ మూవ్ చేశారనుకుంటే మీరు పెట్టిన క్యాపిటల్ మొత్తం కూడా ఎగిరిపోతుంది. కాబట్టి స్కాల్పింగ్ అనేది డబుల్ ఎడ్జ్ స్వర్డ్. సో లేదు అవన్నీ ఉన్నాయి అయినా కూడా నేను స్కాల్పింగ్ చేస్తానని దిగే వాళ్ళకి 9:15 నుంచి 10 o'clock వరకు ఏదైతే 1 minute ఇంకా 3 minute టైం ఫ్రేమ్ ఉంటుందో దాంట్లో ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. అది మోస్ట్ ఆప్టిమల్ టైం ఫ్రేమ్ మనకి మార్నింగ్ వాలటిలిటీని హ్యాండిల్ చేసుకొని యూజ్ చేసుకోవడానికి. ఇప్పుడు దీంట్లో ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ అవుతాయి అని మనం చూసుకుంటే, ఫస్ట్ మీ అందరికీ తెలుసు 5 EMA స్ట్రాటజీ ఏదైతే ఉందో అది మోస్ట్ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ అని చెప్పి చాలా దగ్గర మనం వింటుంటాము. సో ఆ స్ట్రాటజీని చాలా మంది రికమెండ్ చేస్తుంటారు. సో ఆ స్ట్రాటజీని మీరు ఎక్స్ప్లోర్ అనేది చేయొచ్చు. సెకండ్ ఏంటంటే ప్రైస్ యాక్షన్. సింపుల్ గా మీరు 1 minute టైం ఫ్రేమో 3 minute టైం ఫ్రేమో పెట్టుకొని క్యాండిల్ స్టిక్స్ లో ప్రైస్ యాక్షన్ ట్రేడ్ చేయండి. సపోర్టు, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్, ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటి బ్రేక్అవుట్స్, బ్రేక్ డౌన్స్, వాటి బేసిస్ మీద ట్రేడింగ్ చేసుకున్నా కూడా, ఎవరికైతే స్కిల్ ఉందో, మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైతే మార్కెట్ లో మినిమం 5 years ట్రేడింగ్ చేసిన స్కిల్ ఉందో వాళ్ళు ట్రై అనేది చేయొచ్చు. మిగతా వాళ్ళు బిగినర్స్ అసలు దీన్ని టచ్ కూడా చెయ్యకండి. ఎందుకంటే మీకు ప్రైస్ రీడింగ్ రాదు, ప్రైస్ యాక్షన్ రాదు, క్యాండిల్ స్టిక్స్ రాదు, ఇండికేటర్ రావు, ఏవి రావు. మళ్ళీ మీరు వచ్చి స్కాల్పింగ్ చేశారనుకుంటే 100% లాస్ చేసుకుంటారు. కాబట్టి మీరు దూరంగా ఉండి, ఎవరైతే మార్కెట్ లో ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు 1 minute ఇంకా 3 minute టైం ఫ్రేమ్ లో ప్రైస్ యాక్షన్ ని యూజ్ చేసుకొని ట్రేడ్ చేయొచ్చు. అగైన్ ప్రైస్ యాక్షన్ లో క్యాండిల్ స్టిక్స్ యూజ్ చేయకండి. సింగిల్ క్యాండిల్ స్టిక్, డబుల్ క్యాండిల్ స్టిక్, ట్రిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇవన్నీ పనిచేయవు స్కాల్పింగ్ లో. ప్రైస్ యాక్షన్ ని మీరు నమ్ముకోవచ్చు, కొంచెం ట్రై అనేది చేయొచ్చు. ఇంకా స్కాల్పింగ్ లో ఎంట్రీ ఎగ్జిట్స్ అనేవి చాలా ఫాస్ట్ గా ఉంటాయి కాబట్టి 1:1 రిస్క్ రివార్డ్ పెట్టుకోండి. క్విక్ గా ఎంటర్ అయ్యామా, క్విక్ గా ఎగ్జిట్ అయిపోయామా అని చెప్పి దాన్ని ఫాలో అనేది అవ్వండి. అండ్ స్కాల్పింగ్ లో మీ ప్రాబబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉండాలి. అంటే మీరు 10 ట్రేడ్లు తీసుకుంటున్నారు అనుకుంటే అట్లీస్ట్ 6-7 ట్రేడ్స్ మీకు ప్రాఫిటబుల్ గా ఉండాలి. 60-70% ప్రాబబిలిటీ లేకపోతే స్కాల్పింగ్ చేసి మీరు ప్రాఫిట్స్ లాంగ్ టర్మ్ లో సర్వైవ్ అవ్వలేరు. కాబట్టి హై వాల్యూమ్ ట్రేడ్స్ ఎలాగో ఉంటాయి. తర్వాత మనము
ప్రాఫిటబిలిటీ కూడా ఎక్కువ ఉంటేనే మీరు మార్కెట్లో సర్వైవ్ అనేది అవ్వగలుగుతారు. 50-50 ప్రాబబిలిటీ ఉన్నప్పటికీ కూడా స్కాల్పింగ్ లో ప్రాఫిటబుల్ గా ఉండడం కొంచెం కష్టం. కాబట్టి ప్రాబబిలిటీ ఎక్కువ ఉండాలి, కాబట్టి స్కిల్ కూడా అంతే ఎక్కువ ఉండాలి. సో స్కాల్పింగ్ ఎవరికి సూట్ అవుతుంది? ఎవరైతే మార్కెట్ లో ఫుల్ టైం ట్రేడ్ చేయగలుగుతారో, ఎవరికైతే పొద్దున టైం ఫ్రేమ్ లో ఆ పొద్దున విండోలో ట్రేడింగ్ చేయడానికి టైం తీసుకున్నప్పటికీ కూడా రోజు మొత్తం ఎవరైతే మార్కెట్ ని అనలైజ్ చేయగలుగుతారో, ఎవ్రీ సింగిల్ 5 minute క్యాండిల్ ని చూసుకొని రీడ్ చేయగలుగుతారో, అలాంటి ఫుల్ టైం ట్రేడర్స్ కి మాత్రమే స్కాల్పింగ్ అనేది సూట్ అవుతుంది. ఏదో నేను ఆఫీస్కి వెళ్లే ముందర ఒక 5-10 నిమిషాలు ట్రేడ్ చేసి వెళ్ళిపోతాను అన్న వాళ్ళకి సెట్ కాదు. వేరే ప్రొఫెషన్స్ లో ఉన్నారు, వాళ్ళకి ఇది సెట్ కాదు. 100% ఫుల్ టైం ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే స్కాల్పింగ్ అనేది సూట్ అవుతుంది. తర్వాత స్కాల్పింగ్ చేసే వాళ్ళకి ఒక హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండడం చాలా ఇంపార్టెంట్. మినిమం 100 Mbps ఇంటర్నెట్ అనేది ఉండాలి. తర్వాత ఎవరైతే ట్రేడర్స్ అంటే ఏదైతే ట్రేడింగ్ బ్రోకర్స్ ఉంటారో ట్రేడింగ్ టర్మినల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటారు. సో అలాంటి ట్రేడింగ్ టర్మినల్స్ ప్రొవైడ్ చేసే అలాంటి బ్రోకర్స్ దగ్గర మీకు అకౌంట్స్ అనేది ఉండాలి. ఎందుకంటే దాంట్లో క్యాండిల్ ఫార్మేషన్ లో లాగ్ అనేది ఉండదు, కాబట్టి ఇక్కడ ప్రతి సెకండ్ మ్యాటర్ అవుతుంది. కాబట్టి ట్రేడింగ్ టర్మినల్స్ ఎవరైతే బ్రోకర్స్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళ దగ్గర మీకు ట్రేడింగ్ అకౌంట్ అనేది ఉండాలి. తర్వాత మీరు చాలా ఫాస్ట్ గా ఉండాలి, మీ ఎగ్జిక్యూషన్ ఫాస్ట్ గా ఉండాలి, మైండ్ సెట్ అండ్ ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఇంకా మనీ మేనేజ్మెంట్ అయితే టాప్ లెవెల్లో ఉండాలి. ఎందుకనంటే చిన్న తప్పులు చేశారు అనుకుంటే, క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నారు, ట్రేడింగ్ ఎక్కువ చేస్తున్నారు, చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు, మైండ్ చాలా ఫాస్ట్ గా థింక్ చేస్తున్నారు, కాబట్టి ఒక్క రాంగ్ మూవ్ చేశారనుకుంటే క్యాపిటల్ ఎగిరిపోతుంది. దాంతో మళ్ళీ ఓవర్ ట్రేడింగ్ చేస్తారు, తర్వాత దాన్ని రివెంజ్ ట్రేడింగ్ లోకి వెళ్తుంది, తర్వాత లాస్ మీద లాస్ చేసుకుంటూ ఎప్పటికీ రికవర్ అవ్వలేరు. కాబట్టి ఫస్ట్ ఇంటర్నెట్ ఫాస్ట్ గా ఉండాలి, ఎగ్జిక్యూషన్ ఇంకా ఫాస్ట్ గా ఉండాలి, తర్వాత మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ట్రేడింగ్ టర్మినల్ కూడా మన బ్రోకర్స్ ఎవరైతే ట్రేడింగ్ టర్మినల్స్ ఇస్తారో వాళ్ళ దగ్గర ట్రేడింగ్ చేస్తూ మైండ్ సెట్, సైకాలజీ, ఎక్స్పీరియన్స్ అన్ని స్ట్రాంగ్ గా పెట్టుకుని ట్రేడ్ చేస్తే అప్పుడు స్కాల్పింగ్ లో ప్రాఫిటబుల్ అనేది అవ్వగలుగుతారు. సో మన టెలిగ్రామ్ కమ్యూనిటీలో అనుకుంటా ఒక వ్యక్తి వచ్చి అడిగారు, నాకు ఈఎంఐ ఉంది, నాకు లోన్ అమౌంట్స్ ఉన్నాయి, లేకపోతే నాకు పాకెట్ మనీ కావాలి, సో చిన్నగా అలాగే ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ 1 hour అలాగా ఆప్షన్స్ లో ట్రేడ్ చేసుకొని స్కాల్పింగ్ చేసుకొని ప్రాఫిట్ చేసుకొని నేను డబ్బులు సంపాదించుకుంటాను అనేసి చాలా మంది అన్నారు. సో దయచేసి అలాంటివి చేయకండి, అలాంటి తప్పులు చేయకండి. ఎందుకనంటే స్కాల్పింగ్ మీకు ఏం తెలియకుండా మీరు స్కాల్పింగ్ చేస్తున్నారు అనుకుంటే మీరు ప్రాఫిటబుల్ అయ్యేదానికంటే కూడా లాస్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి దయచేసి బిగినర్స్ లేకపోతే ఆల్రెడీ ఏదైనా డబ్బులు కమిట్మెంట్స్ ఉన్న వాళ్ళు స్కాల్పింగ్ నుంచి దూరంగా ఉండండి. సో వీడియో వాల్యుబుల్ గా అనిపిస్తూ నెక్స్ట్ వీడియో కనుక మనకి స్కాల్పింగ్ స్ట్రాటజీ మీదో లేకపోతే స్కాల్పింగ్ ని ఆటోమేట్ ఎలా చేసుకోవచ్చు ఏఐతో అన్న వీడియో కావాలి అనుకుంటే ఆల్రెడీ టార్గెట్ చెప్పా కదా, కింద కమెంట్స్ లో ఏం చేయాలి, 500 కమెంట్స్ చేయాలి, 5000 లైక్స్ ని చేయాలి, ప్రతి ఒక్కళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే డెఫినెట్ గా నెక్స్ట్ వీడియో దాని మీద చేస్తాను. అండ్ ఇంకా అంతేకాకుండా మీకు ఏ బ్రోకర్స్ లో అకౌంట్స్ ఓపెన్ చేసుకోవాలి అవి అనేది ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఏవైతే టాప్ 2-3 బ్రోకర్స్ నేను పర్టికులర్ గా యూజ్ చేస్తానో వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు. లేదు మీకు ఆల్రెడీ అదే కంపెనీస్ లో అకౌంట్స్ ఉన్నాయి అనుకుంటే డెఫినెట్ గా వాటిని యూజ్ అనేది చేసుకోవచ్చు. సో వీడియో వాల్యుబుల్ గా అనిపిస్తే ప్రతి ఒక్కరితో షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటిది ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరి దగ్గరకు వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.